హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేను ఈరోజు కొంచెం క్లీనింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్ ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేశాను, దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఈ క్లీనింగ్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందండి. ఇంచుమించు 1 month అయింది ఇది క్లీన్ చేసి. డస్ట్ అంతా పేరుకుపోయింది. ఈ మధ్య కొంచెం బిజీ వల్ల క్లీన్ చేయలేకపోయాను. అందుకోసమే ఈరోజు డెఫినెట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ 2 o'clock పట్టుకున్నాను. ఇది క్లీన్ చేసుకునే లోపు నాకు స్నాక్ టైం కూడా అయిపోతుంది. స్నాక్ కూడా ప్రిపేర్ చేద్దామని ముందుగా ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఇది సైడ్ కార్నర్స్ అండి. ఇవి 3 ఉన్నాయి మా ఇంట్లో. ఫర్నిచర్తో పాటు తీసుకొచ్చామన్నమాట. వీటిని చాలా బాగుంటాయండి. ఈ సైడ్ కార్నర్స్ ఇంటికి మంచి లుక్ని ఇస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. దీన్ని డెకరేట్ చేసి పెట్టుకున్నామంటే. చూసేయండి, అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా సెట్ చేశాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేసుకున్నాను నేను. చాలా బాగుంటుందండి. బెడ్రూమ్కి ఒక మంచి లుక్ వస్తుంది. నేను ఒకటి బెడ్రూమ్లో, ఇంకోటి హాల్లో, ఇంకో బెడ్రూమ్లో వేశానండి. ఆ 3 కూడా మీతో షేర్ చేసుకుంటాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటిని ఏ విధంగా సెట్ చేశాను చూసేయండి. ఇది హాల్లో పెట్టిందనమాట. దాని పక్కన టర్టల్ కూడా ఉంది. ఈ టర్టల్ ఇంతకుముందే మీతో షేర్ చేశాను. ఇది ఇంకో బెడ్రూమ్ది అనమాట. ఫ్రెండ్స్, ఈ సైడ్ కార్నర్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవన్నీ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి మడత పెట్టాల్సినవి. రోజు పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నానండి ఫోల్డ్ చేయడానికి. నాకు పెద్ద బద్ధకమైన పని ఏంటంటే ఒకటి బట్టలు ఉతకడం, ఒకటి బట్టలు ఫోల్డ్ చేయడం. కానీ తప్పదు కదా, ఇంట్లో పని చేసుకోవాలి కదా. అలాగే వదిలేస్తే బాగోదు కదా. మడత పెడదాం అనుకున్నాను, కొన్ని మడత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అన్నీ ఒకే రోజు అంటే బాబోయ్ అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేస్తారా? మోస్ట్లీ ఎవరు చేయకపోవచ్చు. నేను ఆల్వేస్ ఇలా చేయనండి. అప్పుడప్పుడు లేజీ అనిపించినప్పుడు మాత్రమే ఇలా చేస్తాను. ఎప్పుడెప్పుడు మడత పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాను. ఏంటంటే అవి ఆరిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పడేస్తానమాట. నాకు తెలిసి చాలామందికి ఇలాగే ఉంటుంది. పెట్టచ్చులే, మడత పెట్టచ్చులే, తర్వాత పెట్టచ్చులే అనుకుంటాము. కానీ అది మడత పెట్టడానికి ఒక 4 days ఈజీగా పడుతుంది. అదనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు స్నాక్ ప్రిపేర్ చేద్దాం. వచ్చేసేయండి. కిచెన్లోకి వచ్చేసాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుంటున్నా. ఇది గోబీ మంచూరియా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి గోబీని కూడా వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇవి గోబీ అండి. వేడి నీళ్ళలో ఉప్పు వేసేసి ఈ గోబీని వేసేసి ఒక 10 minutes ఉంచిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడరు స్పైసీ కోసం అనమాట, స్పైసీనెస్ కోసం. అలాగే గరం మసాలా కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకుంటారండి. ఇవి కొలతల ప్రకారం వేయలేదండి, అందాజుగా వేసాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గోబీ మంచూరియా అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా నాకైతే చాలా ఇష్టం అండి. కానీ నేను ఎక్కువ తినకూడదు థైరాయిడ్ వల్ల. ఆ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 3 tablespoons కార్న్ఫ్లోరు, 3 tablespoons మైదా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. బాగా గట్టి పకోడాలా కలుపుకోవాలండి. ఒకవేళ వాటర్ ఉంటే ఓకే, లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది 5 minutes. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈలోపు ఆయిల్ కూడా కాగిపోయింది చూడండి. ఇందులో పకోడాలాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇందులో కలర్ కూడా యాడ్ చేస్తారండి. బయట దొరికే గోబీ మంచూరియా కలర్ యాడ్ చేస్తారు. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసేసుకోవడం అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. నేను ఏమైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాను. ఇది థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. గోబీ పకోడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దాని మంచూరియా గ్రేవీ కోసం పక్కన కడాయి పెట్టేసుకున్నాను. అందులో 1 tablespoon ఆయిల్ వేసేసాను. ఒకవేళ ఈ మంచూరియా చేయడం ఇష్టం లేని వాళ్ళు అలాగే పకోడా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా తినేసేయచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నేను లసున్ అంటే వెల్లుల్లిపాయలు ఒక 3-4 లీవ్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసాను. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి గోబీ మంచూరియా. చాలా బాగుంటుంది, మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి,
ఆనియన్ అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా డైల్యూట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇది ఒక టేబుల్ స్పూన్ మంచూరియా మసాలా తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము సాసులు మరుగుతున్నాయి కదా అందులో యాడ్ చేసుకున్నాను. థిక్ అవుతుందండి. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి. మనం బయట కొన్న మంచూరియా కొంటాం కదా, ఎంత టెంప్టేటింగ్గా ఉంటుంది, దాని స్మెల్ చూస్తూనే తినాలనిపిస్తుంది కదా, అదే విధంగా ఉంటుందండి. ఈ పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇది వేసిన వెంటనే థిక్ అవుతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఆర్చి మంచూరియా పౌడర్ అండి. దీన్ని నేను వాటర్లో డైల్యూట్ చేసేసి యాడ్ చేసుకుంటాను. గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ ఇప్పుడు పైన కొత్తిమీర నిమ్మరసం వేసేసి మిక్స్ చేసుకుంటాను. నిమ్మరసం ఎప్పుడైనా కూడా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసం నేను హాఫ్ లెమన్ని పిండేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా. యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ విధంగా నేను ప్లేట్ను డెకరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.